హలో అండి అందరికీ. రీసెంట్గా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు టీడీపీ అధిష్టానం మీద చాలా తీవ్రస్థాయి ఆగ్రహాలైతే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు 2024 ఎన్నికల కన్నా ముందు కూటమి పొత్తుల్లో భాగంగా వర్మ సీటు, అదే పిఠాపురం సీటు ఉంది కదా, ఆ సీట్ని పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడమే జరిగింది. అప్పుడు వర్మ గారికి ఇచ్చిన హామీ ఏంటి అంటే, కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి విడతలోనే మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపియండి అని చెప్పేసి వర్మ గారికి వాళ్ళ హామీ ఇవ్వడమే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధిష్టానం అన్నట్లుగానే వర్మ గారు ఎలాంటి స్వార్థం పడకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్న సందర్భంలో వర్మ గారు నియోజకవర్గంలో చాలా కీలకంగా వ్యవహరించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి చాలా కీలకమైన పాత్ర పోషించడమే జరిగింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా టీడీపీ తన యొక్క ఎమ్మెల్సీలని ప్రకటించడమే జరిగింది. అలాగే జనసేన పార్టీ కూడా తన పార్టీ తరపున ఒక ఎమ్మెల్సీ నాగబాబు గారిని ప్రకటించడమే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి చాలా కష్టపడ్డ వ్యక్తి, అలాగే తనకు హామీ ఇస్తా అన్నారు, ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి, అయినా కానీ వర్మ గారికి ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ప్రకటించలేదన్నమాట. ఆయన విజయవాడ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అని చెప్పేసి. కానీ ఒక రకంగా ఈరోజు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ పదవిలో వర్మ గారికి ఒక రకంగా ఏమంటే మొండి చేయి ఎదురైందనమాట. అయితే దీని మీద వర్మ గారి అభిమానులు తీవ్రస్థాయి ఆగ్రహాలు అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ఏంటి, మీరు ఇలా వాడుకొని వదిలేస్తారా, వర్మ గారిని తొక్కేయాలనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ మీరు కలిసి ఒక వ్యక్తి నిస్వార్థంగా పనిచేస్తే అతనికి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి వర్మ గారి అభిమానులు తీవ్రస్థాయి ఆగ్రహావేశాలు అయితే టీడీపీ అధిష్టానం మీద వ్యక్తమైతే చేస్తున్నారు. చూడాలి మరి టీడీపీ అధిష్టానం మరి వర్మ గారికి ఏమైనా పదవి ఇస్తుందా లేదా అని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.